అందరికీ దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం మరలా ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడం ఎందుకు అనంటే దేవుడిచ్చినటువంటి భాగ్యం ద్వారానే దేవుడిచ్చిన ప్రేమ ద్వారానే మనందము భూమి మీద బతికి బట్ట కట్టాలి. ఒకవేళ దేవుడే మనకు అవకాశం ఇవ్వకపోతే మనం ఎవరం కూడా బ్రతకడానికి లేదు. కనుక దేవుడు మంచి బ్రతుకును మనకి ఇచ్చాడు. అంతేకాదు మన బ్రతుకులో మనలను నమ్మి మన మీద పెట్టుబడి పెట్టాడు. ఎంత పెట్టాడంటే ఆయన ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని కూడా మనం అనుభవించడానికి, మనం తినడానికి, మనం త్రాగడానికి, ధరించడానికి అన్ని విషయాల్లో కూడా పెట్టుబడి ఆయనదే. మనం తినే ఆహారం ఆయనదే. మనం ఉన్న గృహం కూడా ఆయనదే. సమస్తము ఆయనవే అయినప్పుడు మనల్ని పోషించేటువంటి పోషణకర్త కూడా ఆయనే. కనుక ఆయనే మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఇది నా రెక్కల కష్టార్జితం అని చెప్పుకోవడానికి ఎవరికీ అవకాశం లేదు. ఎవ్వరికీ అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు ఇది నా రెక్కల కష్టమని అని అనుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం అలా అనుకుంటామేమోనని దేవుడు ముందుగానే ఈ మాటలు కూడా రాయించాడు. అదేంటంటే 128వ కీర్తన మొదటి 2 చరణాలు ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అనే మాట రాయించాడు ఆయన. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు అన్నాడు. అంటే నువ్వు అనుభవిస్తావు అని చెప్పడానికి ఈ మాట చదువుకుంటే సాధారణంగా మనకి ఏమనిపిస్తుంది? నేను కష్టపడింది నేను అనుభవించకపోతే ఎవరు అనుభవిస్తారు అనే ప్రశ్న మనకు వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అనుభవిస్తావు అని అంటున్నాడంటే అది నా చేతుల్లోనే ఉంది. అది నువ్వు అనుభవించాలంటే నీ చేతుల్లో లేదు అని. కనుక నువ్వు అనుభవించాలి అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి, నీ కుటుంబంతో నువ్వు ఆనందించాలి అని అంటే నువ్వు నా దగ్గర ఉండాలి. ఆ పై మాట యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయో నడుచువారు ధన్యులు. ఆయన త్రోవలలో నడుచువారికి అటువంటి ఆశీర్వాదమును దేవుడు ఇస్తాడు. కనుక మీరు కూడా చూడండి, ఎంత ఉన్నా ఏం చేస్తున్నా కూడా మనం సంపాదించుకుంది మనం అనుభవించాలన్నా కూడా మన చేతుల్లో ఉండదు. తినే యోగ్యం ఉందా చాలా మందికి లేదు కదా. కనుక బయట చూస్తే ఆ విషయంలో సంతోషించడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వాలి. అందుకే ఏమున్నా లేకపోయినా మనము ఆనందాన్ని సంపాదించుకోగలుగుతాం. ఎట్లా అదంటే ఆయన త్రోవలలో నడవడం వల్ల. కనుక దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీ, అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఇంత పెట్టుబడి పెట్టినటువంటి ఆయనకు మనం ఏమిచ్చి రుణం తీర్చగలం? ఏమిచ్చి రుణం తీర్చగలం? పోనీ ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది? అమ్మ రుణం తీర్చొచ్చు, తండ్రి రుణం తీర్చొచ్చు, బిడ్డల రుణం కూడా తీర్చొచ్చు. కానీ దేవుని రుణాన్ని తీర్చలేం మనం. మన వల్ల కాదు కూడా. అంత గొప్ప స్థాయి ఆయనది. కనుక ఆ తండ్రి మనల్ని ప్రేమించి అన్ని మనకిచ్చి పెట్టుబడి పెట్టి మీరు నా వారు, మీరు నా బిడ్డలని చెప్పాడు గనక మన నుండి పెట్టుబడి పెట్టినటువంటి వాడు మన నుండి ఏమన్నా ఆశిస్తాడా? ఆశించడా? వ్యాపారంలో పెట్టుబడి పెట్టామంటే ఏం ఆశిస్తాం? లాభం ఆశిస్తామా? ఆశించకుండా ఉంటామా? పెట్టుబడి పెట్టాం, వస్తే వస్తుంది పోతే పోతుంది అనుకుంటామా? ఈ వ్యాపారానికి ఇంత పెట్టుబడి పెట్టాం కాబట్టి దీనికి మనకి ఇంత లాభం రావాలని ఎవరమైనా సహజంగా అనుకుంటాం. దేవుడు కూడా మన మీద పెట్టినటువంటి పెట్టుబడిని బట్టి మన నుండి లాభాన్ని ఆశిస్తున్నాడు. లాభాన్ని ఆశిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక 2025 సంవత్సరం కూడా గడిచిపోయింది. మరి అప్పుడు నువ్వు ఎంత లాభాన్ని దేవునికి సమకూర్చావు? మనం అది ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అది నువ్వు చెయ్యకపోతే దేవుడు ఏం ఆశిస్తాడంటే, గత సంవత్సరం అంతా నీకు అవకాశం ఇచ్చాను, నీ నుండి నేను లాభాన్ని ఆశించాను, కానీ నువ్వు నాకు లాభాన్ని ఇవ్వలేదు. కాబట్టి నువ్వేం చేయాలి? కనీసం ఇప్పుడైనా నువ్వేం చేయాలి? నాకు లాభాన్ని చేకూర్చాలి. ఎందుకంటే నీకు మరలా నేను మరొక సంవత్సరాన్ని ఏం చేశాను? మరొక సంవత్సరం కూడా బ్రతకడం, మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాను. మీరు గమనించండి, నిజంగా నాకు ఈ మాట భయమేస్తుంది అనమాట. ఎందుకంటే 31 ఉండి 31 ఇంకొక 10 నిమిషాలు వెళ్తుందనగా కూడా ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు? ఇంకొక 10 నిమిషాల్లో 1వ తారీఖు వస్తుందనగా కూడా ఎంతమంది వెళ్ళిపోయారు తెలీదు. కానీ నీవు నేను ఉన్నామంటే పెట్టుబడి పెట్టిన ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే లాభాన్ని ఆశిస్తున్నాడు.
మరి లాభానికి తగినటువంటి స్థితి, మన జీవనాన్ని, మన జీవితాన్ని మనం ఇవ్వాలి కదా ఆయనకి. ప్రభువా, నా మీద ఇంత పెట్టుబడి పెట్టావు, నా జీవితంలో ఇన్ని చేశావు, మరి ఎట్లా ప్రభువా అన్నాడు. ఆయన అడిగితే సమాధానం చెప్పాల్సినటువంటి స్థితి మనకుంది. తప్పకుండా మనం సమాధానాన్ని చెప్పుకోవాలి కూడా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచన భాగం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి అంటారు. అంటే దైవభక్తిని ఏమనుకుంటున్నారంట? లాభ సాధనం అనుకుంటున్నారు. అమ్మా వింటున్నారా తల్లులారా, తండ్రులారా, బిడ్డలారా? దైవభక్తిని లాభ సాధనంగా ఎన్నుకుంటున్నారంటే వాళ్ళకి ఎలాంటి మనసు ఉందని పై విషయం చెప్పాడు. చెడిపోయిన మనస్సు ఉంది. చెడిపోయిన మనసు కలిగిన వారికి దైవభక్తి అంటే దేవుని విషయాలను కూడా లాభంగా మలుచుకుని దేవునికి చెందాల్సినటువంటి దానిని వాళ్ళు దొంగిలిస్తారు. మనము ఈ సంవత్సరం కూడా అడిగిపెట్టేవంటే దేవుడు మనం అది చేయకూడదు. మరి ఏం చేయాలంటున్నాడు అక్కడ? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. సంతుష్టి సహితమైనది, దైవ సంబంధమైనది, గొప్ప లాభ సాధనం. కాబట్టి దీన్ని ఆయన ఆశిస్తా ఉన్నాడు. మరి మనందరం ఆయనకి లాభం ఇద్దామా? లాభాలు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. పెట్టుబడి పెట్టిన ఆయన లాభాన్ని ఆశిస్తాడు. కాబట్టి మనం లాభాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనకి ఉంది. మనము ఒక ఫోటో, ఒక నైటో సరిగా నిద్ర లేకపోతే అసలు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటామో, కానీ దేవుడు కంటికి రెప్పలా మన వైపు చూస్తున్నాడు. చూడండి, ఆయన అలా చూస్తాం. ఆయన నిద్రలేదు, ఆయనకి పడుకోలేదు. ఆయన దేవుడు పడుకుంటే మన అందరం ఏమవుతాం? పడుకోవడమే, మళ్ళా మనం ఉండడానికి అవకాశమే ఉండదు. అందుకనే దినమెల్లా చేతులు చాపుతూ మన నుండి ఆశిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పోడో, ఆ ప్రభు ఎంత గొప్పోడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో. కనుక ఆయన మన పట్ల చేస్తున్న కృప సామాన్యమైనది కాదు. చూడండి 65వ కీర్తన 9వ వచన, 9వ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలగజేయుచున్నావు. దేవుని నది నేలతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు అంటాడు. భూమిని ఏం చేశాడంటే మన కోసం దర్శించాడటండి. నువ్వు బిడ్డలందరికీ మంచి ఆహారం ఇవ్వాలి, మంచి ఆహార పదార్థాలు పండాలి, వాటి ద్వారా నువ్వు గణపరచబడాలి, వాటి ద్వారా నా బిడ్డలందరూ మంచిగా ఆహారం తినాలి. మరి భూమి పండకపోతే అది ఏ పంట అయినా కానీ, అది వరి కావచ్చు, మరొక పప్పు దినుసులే కావచ్చు, మనం వేసుకునేటువంటి రొయ్యలు సాగే కావచ్చు, అదంతా కూడా ఎక్కడ సాగవ్వాలి? భూమి మీదే కదా అవ్వాలి. కాబట్టి భూమిని దేవుడు దర్శించి చదును చేసి నీళ్లతో నింపుతున్నాడంటే, మనందరం కలిసి నీళ్లు నింపుకుంటాం కదా. ఈ రొయ్యలు సాగు చేసేటువంటి సోదరులు వాళ్ళు చూడండి, 3 నెలలు ఉంచుతారా పంట, అందులోనూ ఉంచిన తర్వాత మళ్ళీ ట్యాంక్ అంటారు దాన్ని. మీరు మళ్ళీ ఏం చేస్తారు? ఆరబెడతారు. దేన్ని? అదేంటి అంటే భూమే కదా. కాబట్టి ఆ భూమిని ఆరబెడతారు. మరలా ఏం చేస్తారు? భూమికి మళ్ళీ 1 నెల 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏం చేస్తారు? నీళ్ళు నింపేశారు. భూమి ఎవరిది? మనం కొనుక్కునవచ్చేమో కానీ భూమి ఎవరిది? దేవుడిదే. నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? వేరే చోటుకి వెళ్ళి కొనుక్కొస్తారా? పోనీ అక్కడి నుంచి కొనుక్కొచ్చిన ఆ నీళ్ళు ఎక్కడివి? అంటే ఎక్కడి నుండి వచ్చిన నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? భూమిలో నుంచి రావాలి. పెట్టుబడి అయింది. నీళ్ళు ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? తోడేస్తున్నాం దాన్ని. ట్యాంకర్ అంటే నింపేస్తున్నాం, ఆరబెట్టేస్తున్నాం. ఇదేంటి అంటే ఆ భూమినే. మరి భూమి లేకపోతే చేయడానికి ఏమీ ఉండదు. అంటే భూమి ఇచ్చి దాన్ని దర్శించి ఈ నేల చేత దాన్ని నింపి దాన్ని చదును చేసి దానికి ధాన్యాన్ని దయచేసి 10వ చరణంలో ఉంటుంది, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనుములను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని. అబ్బా, ఏ కాలానికి ఏ సమయానికి అది చక్కగా దేవుడు చదును చేసి అన్నీ ఇచ్చి మన కళ్ళెదురు పెడుతున్నాడంటండి. ఎంత అద్భుతం! పెట్టుబడి పెట్టినటువంటి ఆయన లాభాన్ని ఆశిస్తా ఉన్నాడు. కానీ మనము మన లాభం కొరకే అన్నీ తింటున్నాం. ఆయనకి ఇచ్చేదంటూ ఏమీ ఉండదు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఆయనకి ఇచ్చేదంటూ ఏమీ ఉండదు. ఇదంతా నా కష్టార్జితం కదా, నేను కష్టపడ్డ పెట్టాను కదా, ఇన్ని లక్షలు నేను సంపాదించి పెట్టాను కదా, దీనివల్లే కదా నాకు లాభం వచ్చింది అని మనం అనుకుంటాం. కానీ ఆ నీరిచ్చిన, ఆ భూమి ఇచ్చిన, ఆ పంట ఇచ్చిన, అవన్నీ అలా తయారు కావడానికి నీకు ఆరోగ్యం ఇచ్చిన, నీకు కష్టం వచ్చినా నిన్ను ఆదుకున్నా,
కదా. ట్యాంక్కి రోగం వస్తే అసలు ఈ రైతు అసలు మనసులో ఉంటాడా? ఆ బుర్రలో తిరిగిపోతూ ఉంటుంది ఆ ట్యాంక్కి రోగం వస్తే. ఇంటికాళ్ళని తిట్టేస్తారు, వీధిలో వాళ్ళని తిట్టేస్తారు, ఎవరిని అందరినీ తిట్టేస్తారు. బుర్ర పాడైపోద్ది, ఇంకెక్కడికి రారు, ఎవరు రారు, ఏ పని చేయరు ఇంకా. అదొక్కసారి పాడైతే అన్ని ఆలోచనలు వచ్చినాయి కదా. మరి మనం పాడైపోతే మన మీద పెట్టుబడి పెట్టిన ఆయన ఏమంటాడు చెప్పండి? లెక్కడగడా. కనుక సంవత్సరాలు గలిచిపోయినాయి, సంవత్సరాలన్నీ వెళ్ళిపోయినాయి. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏమి నిర్ణయం తీసుకున్నావు? ఏం ఆలోచించావు? దేవా, నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు, కాబట్టి నీ కొరకు నేనేం చేయాలి? ఈ సంవత్సరం కూడా నేనేం చేయాలి? ఈ సంవత్సరం ఏం చేయాలి? పోయిన సంవత్సరం ఇవి చేయలేకపోయాను, ఈ సంవత్సరం ఇది చేస్తాను అని చెప్పాలి కదా. చెప్పాలా వద్దా చెప్పండి? మన రెక్కల ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. రెక్కలకు ఆరోగ్యం ఇచ్చిన ఆయన రెక్కలకు దేవుడికి ఉపయోగించాలి కదా. దేవుని పని ఉన్నప్పుడు దేవునికి ఉపయోగించాలి కదా. నువ్వు ఎలాగైతే తోముతున్నావు, నిన్ను కూడా తోముతాడు ఒక రోజు. అలా తోమకుండా ఉండడానికి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచువారందరూ ధన్యులు అంటే ఆయనకి ఇచ్చే సమయానికి ఇచ్చేయాలి. పెట్టుబడి పెట్టాడు ఆయన, లెక్క చూస్తాడు, తూకం వేస్తాడు, ఎంత లాభం వచ్చిందో లెక్కించుకుంటాడు. ఆ లెక్కకి తూకానికి మనం సరిపోవాలి, నేను సరిపోవాలి, మీరు సరిపోవాలి. తూకం తేడా వస్తే మనం ఏమంటాం? అమ్మా బెండకాయలు ఎంత, అరకేజీలు ఇవ్వండి. ఏమిటి చిన్న చిన్న వాటికే మనం ఇన్ని తూకాలు వేస్తున్నామే, పావు కేజీ అర కేజీలకే తూకాలు వేస్తున్నామే. దేవుడు ఏం చేస్తాడమ్మా మరి? ఆయన ఏడా తూకం? ఒక ఆయన తూకం వేసాడంట. ఎవరైనా చెప్పండమ్మా. తూకం వేసాడు ఒక ఆయన్ని. ఎవరైనా? బెల్షస్సరు. తూకం వేస్తే ఎలా కనబడ్డాడంట? నేను చదువుతాను. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచన భాగం. ఈ వాక్య భాగం ఏదనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. బెల్షస్సరు దగ్గరికి వచ్చాడట. మెనే మెనే టెకెల్ ఓ పార్సెన్ అని రాసి వెళ్ళిపోయాడు దేవదూత. రాసి వెళ్ళిపోయాడు గోడ మీద. అందరూ అలా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా రాజుగారు చేసిన పనులన్నీ దేవునికి నచ్చలేదు. నీ మీద ఇంత పెట్టుబడి పట్టి ఈ రాజ్యం అంతా నీకు అప్పగిస్తే నువ్వేమో ఇష్టానుసారంగా బతుకుతున్నావు, ఇష్టమైన చేస్తున్నావు, తిని త్రాగుతావా నువ్వు? తిని తాగి తందనాలు ఆడతావా నువ్వు? ఇదా నీకు? అందుకే నీకు రాజరికం ఇచ్చాను నేను అని నిన్ను లెక్క చూస్తానని చెప్పేసి దేవదూత వచ్చాడు, గోడ మీద రాసేసాడు, వెళ్ళిపోయాడు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరికి కనపడట్లేదు. రాజుగారికి మాత్రం ఆ చెయ్యి కనపడుతుంది. ఆ చెయ్యి వచ్చి రాసేస్తుంది, ఉత్తి చెయ్య. అలా రాసేస్తుంటే, చెయ్యొచ్చి రాసేస్తుంటే ఎలా ఉంటుంది? మీ ఇంటికి వచ్చి ఓ చెయ్యి ఏదో చెయ్యొచ్చి రాసేస్తున్నాం, ఏం చేస్తారు మీరు? గుండెకి చచ్చిపోరా, బతుకుతారా? ఆ చెయ్యొచ్చి అక్కడ రాసేస్తా ఉంటే దాని మీద రాశాడు ఏమనంటే, మెనే మెనే టెకెల్ ఓ పార్సెన్ అని రాశాడు. అంటే ఏమనుంది అక్కడ? నీ దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. నీ మీద ఎంత పెట్టుబడి పెట్టాను, పెట్టుబడి పెట్టినటువంటి నాకు లాభాన్ని ఇవ్వాలి కదా. నాకు లాభాన్ని ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేసావు. చాలా సార్లు అవకాశం ఇచ్చాను నీకు, కాబట్టి నీ లెక్క చూస్తున్నానంటే నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. తోస్తాడా? కౌంటింగ్ చూసేటప్పుడు ఎలా ఉంటారు? ఒక్క రొయ్యి ఎక్కువైనా సరే ఏం చేస్తాం? తప్పకం తీసి కింద పెట్టేస్తాం. అమ్మా కేజీ తేడా వచ్చేద్దని అలా పడేస్తావు కదా. దేవుడు కూడా చిన్న చిన్న విషయాలను కూడా లెక్క చూస్తే అసలు మనం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? చిన్న రేపీస్కే అలాగంటాం, చిన్న చేప ముక్కకే అలాగంటాం కదా. ఆడితో ఏమంటాం చూసా మనం, అమ్మి ఒడితోటి, ఏమంటే చిన్న మొక్కే కదండి తీసేస్తున్నారేంటంటే వేసేయండి అంటాం. ఆడేమంటాడు? చిన్న మొక్క వేసేద్దానమ్మా అంటాడు. 10 రూపాయలది 25 రూపాయలు చెప్తాడు, వేసేస్తాడు. లాభాన్ని ఎవరు వదులుకోరు. వదులుకుంటారా? కనుక దేవుడు కూడా మన పట్ల లాభాన్ని ఆశిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగినోడు. లాభాన్ని ఆశించిన దేవుడు ఈ సంవత్సరం నాకు చాలా పట్టుకొచ్చి ఇస్తాడేమో అనుకున్నాను, ఏమి ఇవ్వలేదు. సరే ఈ 2026లో అయినా ఇస్తాడేమో అని మరలా మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇచ్చాడు. అమ్మా, అన్నలారా, అక్కలారా చెప్తూ ఉన్నాను నేను, దేవుడిచ్చిన సమయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వండి. దేవుడు అన్ని పనులు మానేసి నాకు ప్రార్థన చేయి, నాకు ఆరాధన చేయి అండ ఆయన. ఎందుకంటే సోమరతనం ఆయనకి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? కష్టపడాలి, పని చేసుకోవాలని చెప్పాడు. కష్టపడి పని చేసుకుంటే దాని అర్థం ఏంటంటే నన్ను వదిలేసి చేయమని కాదు, నాకు ఇచ్చే సమయాన్ని నాకు ఇచ్చి మిగతా పని నువ్వు చెయ్యి అన్నాడు. అప్పడం వచ్చింది, నూనె వచ్చింది, ఇంత బుడ్డి ఇంత నూనె కదా. ఈ రెండు తిని చచ్చిపోదాం, రేపటికి నాకు ఆశ లేదు, ఈ కరువు కాలంలో ఇది తిని చచ్చిపోదాం, ఇంకా నాకు వద్దు అనుకుని ఆ విధవరాలు చచ్చిపోవడానికి సిద్ధపడింది. దేవుడు తన సేవకుని పంపించాడు, అమ్మా నువ్వేం చేయొద్దు కానీ
నీవు నీ దగ్గరున్న దాంట్లో ఒక అప్పడం పట్టుకొచ్చి నాకు ఇయ్యమ్మా అన్నాడు. అయ్యా నాకు ఇంట్లో ఏమీ లేదు. ఉన్నది ఇంత బుడ్డి, ఇంత నూనె. దీంతోనే నేను కాలక్షేపం చేసి నా బిడ్డకో ఇంత ముక్క, నాకో ఇంత ముక్క తిని చచ్చిపోదాం అనుకుంటున్నావు. కరువు కాలంలో ఇంక మాకేమీ లేదు నాయనా అంటే దేవుని దాసుడు ఏమన్నాడు? అందులోనే మొదటి అప్పం నాకివ్వు. అందులోనే మొదటి అప్పం నాకివ్వు. దేవుడు వదిలేశాడా? దాని అర్థం ఏంటంటే, నా సమయం నాకివ్వి, నాకు రావాల్సిన సమయం నాకివ్వి, నా సమయాన్ని దొంగిలించొద్దు, నాకివ్వి. కనుక ఈ సంవత్సరం నీకు నాకు ఎందుకు మరలా దేవుడు ప్లస్ చేసి, మైనస్ చేయాల్సింది ప్లస్ చేసి మరలా మనకు పెంచి ఇంకో సంవత్సరాన్ని ఇచ్చాడంటే, పెట్టుబడి పెట్టిన ఆయన లాభాన్ని ఆశిస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరమైనా నువ్వు ఎంత సంపాదించావో అప్పచెప్పాలి దేవునికి, అప్పచెప్పాలి. చెప్పకపోతే ఒక రోజున లెక్క అడుగుతాడు, తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. నీకు 5 ఇచ్చాను, నీకు 2 ఇచ్చాను, నీకు 1 ఇచ్చాను, పట్టరండి అంటే, అయ్యా మీరు 5 ఇచ్చారు కదా, 5కి 5 ఇదిగో తీసుకోండి అన్నాడు. ఇదిగో 2 ఇచ్చారు, 2కి 2 ఇదిగో తీసుకోండి అన్నాడు. 1 ఇచ్చినోడు ఏమన్నాడు? అయ్యా నువ్వు మామూలు అడుగు కాదు, పంట పండకుండగానే లాభాన్ని ఇచ్చేయమంటావు, అంత కఠినాత్ముడు నువ్వు. ఎవరైనా కఠినాత్ముడు అంటే దేవుడే. కాబట్టి నాకు భయం వేసి నేను ఏం చేశానంటే గొయ్యి తీసి గోతులో కప్పెట్టానంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, ఎదుగు బొదుగు ఏమీ లేదు, నా స్థితి అట్లానే ఉంది అంటే, అయ్యో కనీసం నువ్వు సాహుకారుల దగ్గర పెట్టిన వడ్డీ అన్న పుచ్చుకుందని కదా, ఎంత భయంకరంగా తయారయ్యో. కనుక ఈ 1 కూడా నీ దగ్గర ఉండడానికి వీల్లేదని 5కి 5 సంపాదించినోడికి ఈ 1 కూడా పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. అంటే ఏంటి దాని అర్థం అంటే, లాభాన్ని ఆశించిన దేవుడు లాభాన్ని ఇస్తా ఉంటే ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని దేవుడు చూస్తాడు. ఏమి పనికిరాని మొద్దు నిద్రతో ఉండి, బద్ధకస్తుడిగా ఉండి, పని చేయకుండా బ్రతుకుతా ఉంటే ఆ బద్ధకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి నీకున్నది కూడా దేవుడు తీసేస్తాడు. దేవుడు చేశాడా ఆ పని? మనంతట మనమే చేసుకుంటున్నామా? కనుక ఎంత పెట్టుబడి పెట్టాడండి మన మీద. మరి లాభమేది? లాభముద్దా? కనుక ఆయన సమయం ఆయనకి ఇచ్చేసేయాలి. చూడండి ఒక మాట, మనం ఎక్కడికి వచ్చేసాం, ఎక్కడి నుండి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. 65వ కీర్తన. భూమిని చదురు చేసి నీరు పెట్టి దాన్ని దర్శించి దాన్ని తడిపి దాన్ని గనుములను చదును చేసి వాన జల్లుల చేత దాన్ని పదును చేసి మనందరికి ఇచ్చి ఆయన ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు 65:11లో, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. మన ఎక్కువ ఏం చేస్తారో తెలుసా? ఎక్కడైనా సరే మీరు చూడండి, కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ఏం చెప్పుకుంటారంటే వాళ్ళకి కావాల్సింది దయా కిరీటం, ఇంకేమొద్దు. ఏం కావాలి? దయా కిరీటమే. ప్రార్థన చేసినా దయా కిరీటమే, ఏదైనా చెప్పినా దయా కిరీటమే, ఏం మాట్లాడినా దయా కిరీటమే. కానీ దయా కిరీటం ఊరికనే వస్తుందా? ఆ పైన చెప్పిన మాటలు ఎవరు చదవరు. కనుక భూమిని దర్శించిన దేవుడు మనల్ని దర్శించి భూమి నుండి ఆహార పదార్థాలను మనకిచ్చి ఈ భూమికి దయా కిరీటాన్ని ఇచ్చినాడు. అక్కడ ఆ భూమి ప్లేస్లో మనమే పెట్టుకోవాలి. మనకు దయా కిరీటాన్ని ధరింపజేస్తాడు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకునేవి, పచ్చిక పట్లు మందలను వస్త్రములే ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. అన్ని సంతోషము, అన్నియు గానం, అన్నియు సస్యలం. ఎప్పుడు వస్తుంది? ఎండిన భూమిలో వస్తుందా? పచ్చని పైరులో వస్తుందా? ఆ సస్య శ్యామలం, ఆనందం, సంతోషం ఎప్పుడు వస్తుంది మనకి? ఇంటి ఎదురుగుండా నువ్వు ఆ కుండీలో పెట్టుకుంటావు కదా, అందులో ఎండిపోయిన మొక్క ఎట్టుకుంటామా, పచ్చని మొక్క ఎట్టుకుంటామా? చెప్పండి మరి. పచ్చని మొక్క ఎట్టుకుంటావా? ఎందుకు పచ్చని మొక్క? నా సంసారం పచ్చన, నా ఇల్లు పచ్చన, నేను పచ్చన, నా చీర పచ్చన, అన్నీ పచ్చగా ఉండాలి. అమ్మా మీరు పచ్చగా ఉండాలి, మీరు ఎండిపోవాలి. ఈ ఎండిన మొక్కలాగా మీరు గాక అంటే ఏమంటారండి? వీడు మనిషి అయినా అసలు వీడు మనిషి అయ్యాడు, వీడెవడండి బాబు అంటారు. ఇంటి ఎదురుగుండా పచ్చని మొక్క పెట్టుకుంటే ఆ పచ్చని మొక్క కూడా మాట్లాడుతూ ఉంది మనతో. దేవుడు పచ్చదనాన్ని ఇస్తే నేను నీ గుమ్మ ఎదురుగుండా ఉన్నాను, నువ్వు దేవుని కొరకు ఎప్పుడు పచ్చగా ఉంటావు అని అడుగుతుందా మొక్క. అది కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి దయాకిరీటం కావాలా వద్దా? కావాలంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి నడవాలి. కొన్ని మాటలు నేను చెప్పి ముగించేస్తాను. మనం ఆ దయా కిరీటాన్ని సంపాదించుకొని
ఈ సంవత్సరంలోనైనా కనీసం ఆయన కొరకు బ్రతికితే మనం గొప్పవాళ్ళమే. చూడండి ఒకసారి 133 కీర్తన మొదటి చరణం. 133 కీర్తన మొదటి చరణం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు. అంటే ఈ సంవత్సరంలో ఆ దయా కిరీటాన్ని సంపాదించుకున్నటువంటి మనం దేవుని మహిమ కొరకు బ్రతకాల్సిన విషయాల్లో మొదటి మాట ఏంటంటే ఐక్యతను మర్చిపోవద్దు. ఐక్యతను మర్చిపోవద్దు. చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, కొట్లాట్లు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఐక్యంగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఐక్యత లేకపోతే అన్ని దెబ్బతింటాయి. అవి గృహం కావచ్చు, సంఘం కావచ్చు, సహవాసం కావచ్చు, ఎందులోనైనా కూడా ఐక్యత చాలా ఇంపార్టెంట్. ఐక్యత లేదా కుటుంబం పాడవుతుంది, సంఘం పాడవుతుంది. కనుక ఏమన్నా ఒకవేళ మనస్వార్థులుంటే అవన్నీ పక్కన పెట్టేయండి. నీ శత్రువు అనుకున్న వాళ్ళకి నువ్వెవరంటే నచ్చదో వాళ్ళకే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. చెప్తావా? మరి చెప్పావా? మనకు ఎవరికి నచ్చేమో వాళ్ళకి కాదు, మనం ఎవరైతే శత్రువు అనుకుంటామో వాళ్ళకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి, కల్మషం లేకుండా. చెప్పబోతే ఏమంటాడో ఏంటో, ఎందుకు వచ్చిన గొడవ, హ్యాపీ న్యూ ఇయర్ అనకూడదు. అలా అనకూడదు. హృదయపూర్వకంగా చెప్పాలి. అప్పుడు దయా కిరీటం నీకు వర్తిస్తుంది. కనుక మనం ఎట్లా ఉండాలంటే ఈ సంవత్సరం అయినా ఐక్యతగా ఉండండి. ఐక్యత లోపిస్తే ఐక్యత కలిగి బ్రతకడానికి మనం సిద్ధపడి అలా బ్రతకాలంతే. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా చదివితే ముగిస్తాను. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఎజ్రా గారు ఏం చేస్తున్నారంటే ఆయన దేవుని మందిరం ఎదుట మోకాళ్ళుని, ప్రభువా మా పాపములను క్షమించండి అని ప్రజలందరి తరపున ప్రార్థన చేస్తున్నాడు. ఐక్యత కలిగి ఉన్నటువంటి మనము ఎట్లా ఉండాలనంటే ప్రార్థనా పరులుగా సిద్ధపడాలి. ఈ 2020 సంవత్సరంలో ప్రార్థన ఎంత లోపముందో ఆ 25లో అది కాకుండా ఈ 26లో ప్రార్థనా పరులుగా మనము ఎదగాలి. ఐక్యతలో ఎదగాలి. 2 ప్రార్థనలో ఎదగాలి. 3 లోకాసు వార్త 12వ అధ్యాయం 47 వచ్చిన భాగం. లోకాసు వార్త 12:47. తన యజమాని చిత్తమిరిగి అన్నాడు. చాలు, తన యజమాని చిత్తమిరిగి. లోకాసు వార్త 12:47. యజమాని, మన యజమాని ఎవరు? మన యజమాని ఎవరు? మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకు యజమానే కదా. ఆయనే మనకు ప్రధాన యాజకుడు, మనకు యజమాని ఆయన. కనుక యజమాని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుని ఆ చిత్త ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించాలి. నాకు నచ్చిన బతికండి, నా ఇష్టమండి అనకుండా నీ చిత్తం ప్రభువా, నీ ఇష్టము అనేటువంటి స్థితి కలిగి ఉండాలి. అదే కదా మరి ఆయన కోరుకునేది. ఆయన చిత్తం చేయడానికి మనం ఇష్టపడితే అసలు ఎంత బాగుంటామో. ఆయన చిత్తము కలిసి మనం ఆలోచిస్తే అదే మనం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి చేయండి. 12వ వచనం. మీకు పైనున్న వారికి బుద్ధి చెప్పి మనన చేయండి. 13వ వచనం. ప్రేమతో ఘనంగా ఎంచండి, ఒకరినొకడు సమాధానంగా ఉండండి. 14వ వచనం. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం లేని వారికి ధైర్యం ఇవ్వండి, బలహీనులకు ఊతం ఇవ్వండి, అందరిలా దీర్ఘశాంతం ఉండండి. 15వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకండి, ఎప్పుడు మేలైంది చెయ్యండి, ఎడతెగక ఎప్పుడు ప్రార్థన చేయండి. 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఇది యజమానుని చిత్తం. కనుక ఈ చిత్తం మెరిగి మనం ఏం చేయాలి? పని చేయాలి. ఈ చిత్తం మెరిగి బ్రతకాలి. ఈ చిత్తం మెరిగి ఐక్యత కలిగి ఉండాలి. ఈ చిత్తం మెరిగి ప్రార్థనలో ఉండాలి. ఈ చిత్తం మెరిగే సమాధానము, ప్రేమను వెంటాడుతూ ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మరి ఈ 2021 సంవత్సరంలో కాస్త ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకుందామా? మరి మంచి నిర్ణయాలు తీసుకోవాలి కదా, ఆలోచించాలి కదా. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 4వ మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్నాడు. ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలంటున్నాడు. దైవ సంబంధమైనటువంటి క్రియలు ఈ సంవత్సరంలో మరింతగా మనం పెంపొందించుకోవాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని దీవులను అందించే వారంగా మనం తయారు కావాలి. సత్క్రియలు చేయాలి. ఏం చెప్పాను? 4 మాటలైనవి. చివరికి 5వ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అయ్యో, సువార్త ప్రకటించవలసిన భారము
నా మీద మోపబడి ఉన్నది. అంటే మనము చేయాల్సినటువంటి పని, లాభాన్ని ఆశించిన దేవునికి పెట్టుబడి పెట్టాడు గనక, లాభాన్ని మనం ఇవ్వాలి గనక, లాభాన్ని ఇచ్చుటలో ఆయన ఐక్యత, ప్రార్థన, యజమాని చిత్తము, సత్క్రియలు, సువార్త, ఈ 5 విషయాలు తీసుకుని, ఈ 5 మాటల చేత మనం పట్టబడి బలపరచబడి ఈ నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనందరం మరలా తిరిగి క్రొత్త సంవత్సరంలోనికి వచ్చాం. లేకపోతే రాగలమా? రాగలమా? చెప్పండి. రాగలమా? మరి ఆయన ఆశిస్తున్నాడు కాబట్టి మనం ఇవ్వాలి కదా. కనుక సమయాన్ని దొంగిలించొద్దు. దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. ఆయనకి ఇవ్వాల్సిన సమయానికి ఆయనకి ఇద్దాం కదా. లోకానికి ఎక్కువ సమయం ఇవ్వద్దు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, బయట లోకపు పరిస్థితులు ఏమీ బాగోలేదు, అస్సలు బాలేదు. యవనస్తుల పరిస్థితి అస్సలు బాలేదు. వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళ క్రియలు, అసలు వాళ్ళని చూస్తేనే భయమేస్తా ఉంది. ప్రత్యేకించి యవ్వన బిడ్డలు చాలా ప్రమాదకరంగా ఉన్నారు. కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ మీద ఉంది, సంఘ సహవాసం మీద కూడా ఉంది. తెలిసి తెలియక వారు చేసేటువంటి పనులను సరిదిద్ది మంచి త్రోవలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది, దేవుని చిత్తానుసారముగా. కనుక ఆయన చిత్తాన్ని బట్టి ఈ యొక్క దీవెన మాటలు, దయా కిరీటాన్ని మనము సంపాదించుకున్న వారముగా, మరొక సంవత్సరం ఆయుష్ పెంచబడినటువంటి వారముగా, పెట్టుబడి పెట్టినటువంటి ఆయనకు లాభాన్ని ఇచ్చే వారముగా ఈ సంవత్సరం అంతా గడిపి దేవుణ్ణి మహింపరచాలని, ఆ విధంగా మనం ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.